తండ్రి సన్నిధి మినిస్ట్రీ మీద జలయుద్ధం టైటిల్ పెట్టి ఆయన పెట్టిన వీడియో దరిదాపు నేను చాలా రోజుల క్రితం చూశాను. కానీ దాని గురించి నేను స్పందించలేదు. క్రైస్తవుల మీద ఇలాంటి దాడి కూడా చేస్తారని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈరోజు ఫేక్ ప్రోపోగండా, ఫేక్ ఎలిగేషన్స్ క్రైస్తవ్యం మీద కొంతమంది, నిన్నైతే జాన్ వెస్లీ గారి మీద ఒకతను వీడియో పెట్టాడు. జాన్ వెస్లీ గారు ఒక అబద్ధ పాస్టర్గా ఆయన వక్రీకరించేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దానికంటే ముందు తండ్రి సన్నిధి మినిస్ట్రీ మీద నీళ్లు అక్కడ దొరకని పరిస్థితి, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, ఈ నీళ్లు లేకపోతే అన్నం వండాలంటే అన్నం తిన్న తర్వాత నీళ్ళు అవసరమే, అన్నం వండాలన్నా నీరు అవసరమే. ఈరోజు చాలామంది పేదవాళ్ళకి ఆహార పంపిణీ చేస్తున్నట్టుగా సమాచారం తండ్రి సన్నిధి మినిస్ట్రీ వారు. ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా సమాచారం. మరి ఇంత చక్కగా నిజంగా ఆ వీడియో ఒకటి నేను చూశాను. తండ్రి సన్నిధి మినిస్ట్రీ వారు చాలా ఎక్కువ అన్నాన్ని చాలా మందికి పెడుతున్నారు. మరి వారంతా పేదవారా లేనివారా అనేది నాకు తెలియదు, కానీ చాలా మట్టుకు లేనివారే ఉంటారు. అది చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎట్ ద సేమ్ టైం మనసులో ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏంటంటే, నిజంగా దేవుని ప్రేమను బట్టి ఈరోజు కోట్ల కొలది డబ్బుని దేవుని ప్రేమను బట్టి అనేకుల కడుపు నింపడానికి ఆ రకంగా ఉపయోగిస్తున్నారు. ఇది కదా దేవుని ప్రేమ అంటే, ఇది కదా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం అంటే అని అనిపించింది ఆ యొక్క వీడియో చూసి. కాబట్టి ఇలాగా చక్కగా కొంతమందికి సహాయ సహకారాలు అందిస్తూ అనేకులకు మేలు చేకూరుస్తున్నటువంటి ఆ విషయాలు, లేకుంటే అలాంటి మినిస్ట్రీ మీద ఆ రకమైన దాడి చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకా నేటి దినాల్లో అంతకంతకు దాడి చేసేవారు ఎక్కువవుతున్నారు తప్ప మనుషులను హింసించడం, గ్రామం నుండి వెలివేయటం, ఏ ఫేక్ ఎలిగేషన్స్, ఫేక్ ప్రొపోగండా, బైబిల్లో లేని విషయాలను చెప్పటం, ఈ రకమైనటువంటి దాడి క్రైస్తవ్యం మీద అడుగడుగున జరుగుతుంది. కానీ తండ్రి సన్నిధి మినిస్ట్రీ మీద ఆ రకంగా క్రూరంగా, లేకుంటే హింసాత్మకంగా అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, వృద్ధులు, వాళ్ళని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, లేకుంటే మినిస్ట్రీని కొంత అతలకుతలం చేసేటటువంటి పరిస్థితిని చేస్తూ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకా దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం? దేవుని కొరకు హింసించబడటం, దేవుని కొరకు అవమానపరచబడడం, దేవుని కొరకు కష్టపడడం అనేది దేవుని వాక్యంలో అది దేవుడే మనకి ఇవ్వటం జరిగింది. దాన్ని అనుభవించడమే తప్ప దాన్ని ఎదురు తిరిగి మనం ఏం చేయగలం? నేను కూడా ఇప్పుడు వీడియో పెట్టగలను తప్ప అంతకుమించి నేనేం చేయగలను అంటారా? కాబట్టి అనుభవించడమే క్రైస్తవులంగా మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో వెళ్లాల్సిన వారిమై ఉన్నాం. ఇలాంటివన్నీ కామనే, ఇలాంటి ఒక శ్రమలు, ఇటువంటి కష్టాలన్నీ కూడా కామనే అని ప్రభు పేరిట తెలియజేస్తూ మాటలను ముగిస్తున్నాను.